మనం ప్రస్తుతానికైతే కాకినాడలో ఉన్నాం. కాకినాడలో గురించి మనందరికీ తెలుసు. నిన్న ఒక ఇష్యూ గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అనుచరులకి సంబంధించిన ఒక అక్రమంగా కట్టినటువంటి ఇల్లు గురించి బయటకొచ్చి చాలా రాద్ధాంతం చేసేశారు. అయితే అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో చేసినయి అన్నీ కూడా చెప్పాలంటే ఆ పాపాలన్నీ పండి ఈరోజు ఆయనకొక దానికి ప్రాయశ్చిత్తం కావచ్చు, లేదా దానికి శిక్ష పడే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారని కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా గతంలో జనసేన పార్టీ నుంచి వీర మహిళగా ఉండి ద్వారంపూడి అప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన తల్లి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా తిరగబడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది మీరు సారీ చెప్పేవారు ఊరుకోమని చెప్పి అప్పట్లో చాలామంది అక్కడ ఆయన ఇంటి దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే అప్పుడు చాలా దారుణంగా జనసేన వీర మహిళలను కూడా అసలు కనీసం మహిళలను కూడా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాళ్ల దాడితో పాటు అనే ఎంతో మందితో చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కల్పించారు ఆ టైంలో. దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శుంకర కృష్ణవేణి గారు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు. మేడంని అడిగి అసలు తెలుసుకుందాం, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు ఆయన జరుగుతున్న దాని మీద ఏం మాట్లాడతారండి? మేడం, అంటే మీరు ఆ టైంలో చూశారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కావచ్చు, అసలు సిచ్యువేషన్ అంతకుముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొంతమందిని అడ్డం పెట్టుకుని అక్రమంగా కట్టిన అంటే చాలా ఉన్నాయి ఆయన చేసినవి. ఇప్పుడు ఏదో మాకు సంబంధించిన ఒక ఇల్లును కూల్ చేస్తున్నారనో ఇంకొకటనో చెప్తున్నారు ఆయన. ఇది ఎంతవరకు నిజం అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గుడో కాకినాడ ప్రజానికానికి తెలుసండి. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో చితికిపోయినటువంటి జీవితాలను అనుభవిస్తున్నటువంటి చాలా మంది బాధితులకు కూడా తెలుసు. ఇవాళ నొప్పి వాళ్ళ వరకు వచ్చేసరికి అది చట్టపరంగా నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలని కూల్చివేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే కనుక ముందుగా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇచ్చినప్పుడు నిర్లక్ష్యంగా దాని మీద ఇంకో ఫ్లోర్ వేసేయడం అంటే ప్రభుత్వం అంటే లెక్కలేదు వాళ్ళకి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి అని అనుకోవచ్చు. కానీ ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే అండి, తను డబ్బుతో ఏదన్నా చేయగలను, అధికార మతంతో ఏమన్నా చేయగలనని చాలా దుర్మార్గాలు చేయడం జరిగింది. కానీ అక్రమ కట్టడాలకి లీగల్గా నోటీస్ ఇచ్చినప్పుడు దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇంకో ఫ్లోర్ వేసేయడంతో ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని అనేక చోట్ల కబ్జా చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇది కూడా చాలా ఈజీగా అనిపించుండొచ్చు. కానీ ఇవాళ అక్రమ కట్టడాలను కూల్చివేయడం కూడా ఆ నోటీసులకి ఏమీ స్పందించలేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ అధికారులు వెళ్ళి అక్కడ కూల్చడం జరిగింది. ప్రజా ఆస్తుల్ని ఇప్పటి వరకే కాకినాడని ఎలా కబ్జా చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే, కాకినాడలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ప్రజలే కాదండి, వీళ్ళు ఎవరో ప్రజలు కదా, రూరల్లో ఉన్న వాళ్ళు కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ ప్రజలు కదా, వీళ్ళకి హక్కు లేదా ప్రభుత్వ ఆస్తుల మీద కానీ అలాగే ప్రజల ఆస్తుల మీద కానీ వాళ్ళకున్నటువంటి హక్కులను కూడా కోల్పోయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి దారాదత్తం చేసేయడానికి ప్రజలు ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, వాకల్పూడిలో కూడా అక్కడ చర్చి పక్కనే ఉంది. అక్కడ అందరూ సామాన్యులు కొనుక్కున్నారు, చిన్న చిన్న ఉద్యోగులు కొనుక్కున్నటువంటి ఆ స్థలాన్ని చుట్టెంపులు కబ్జా చేసేసి ఏ విధంగా పోలీసు వ్యవస్థని ఉపయోగించుకుని నిజంగా ఏడ్చిన వాళ్ళు తప్ప ఏడవని వాళ్ళు ఎవరు లేదు. కారం పొట్లాల దగ్గర పెట్టుకుని నిజంగా ప్రజలు మా స్థలాన్ని నువ్వు ఎందుకు కబ్జా చేస్తున్నావు అని అడగడానికి కూడా లేకుండా కడప నుంచి పైనుంచి రౌడీలు తీసుకుని వచ్చి ఎంత దౌర్జన్యం చేశాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కష్టం తన వరకు వచ్చేసరికి ఇవాళ తిరగబడి నీ అంతు చూస్తానంటూ దొంగ డ్రామాలు, దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు ద్వారంపూడి పోలీసుల మీద తిరగబడ్డం. అంటే గతంలో మనం చూసాం, ముఖ్యంగా మీలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు, ఆయన తల్లి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మీరు వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది రౌడీలను పంపించేసి మిమ్మల్ని మీ మీద దాడి చేయించడానికి, అసలు ఆ సిచ్యువేషన్ మీకు గుర్తుందా? అసలు అప్పుడు ఏం జరిగింది? అది జీవితంలో మర్చిపోలేనిదండి. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడాడు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని సారీ చెప్పమన్నాం, మీరు మాట్లాడింది తప్పు, అన్పార్లమెంటరీ, అసభ్యకరంగా మాట్లాడారు మా అధినేతని అని శాంతియుతంగా భానుగుడి దగ్గర ధర్నా చేస్తున్నటువంటి మమ్మల్ని డైవర్ట్ చేసి, అంటే మేము మామూలుగా వెళ్ళిపోతున్న వాళ్ళని వాళ్ళ గ్యాంగ్ అంటే
కక్షపూరితంగా ఆ అధికారం చేతిలో ఉంది కాబట్టి అక్కడ పోలీసు వ్యవస్థని ఉపయోగించుకున్నాడు. మేము ధర్నా అయిపోయింది, సారీ చెప్పమన్నాము. తన ఇంటి మీదకి మేము దాడికి వెళ్ళలేదండి. మేము ఏంటంటే ఇటువైపు బ్లాక్ చేసేసారు పోలీసు వాళ్ళు, అది బారికేడ్స్ పెట్టి బ్లాక్ చేసేసారు. ఇటు బ్లాక్ చేసేసారు కదా అని కాకినాడ వాసులుగా మాకు వేరే రూట్లు కూడా తెలుసు కాబట్టి ఆ రూట్ నుంచి మేము వెళ్తూ ఉంటే అక్కడ దూరంపూడి అనుచరులు సడన్ గా మా మీద దాడి చేశారు. నిజంగా చాలా వందల మంది అండి, మనకి ఏంటంటే చాలా మంది, మీరు మీకు ఆ విజువల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. వెళ్ళి సడన్ గా మా మీద రాళ్లతో, మీ ధర్నా అయిపోయింది, మేము వెళ్ళిపోతుంటే సడన్ గా మా మీద దాడి, దూరంపూడి ఇంటి మీదకి మీరు దాడికి వెళ్తున్నారు కదండి. మన ధర్నా అయిపోయింది, శాంతియుతంగా చేసేసాము, మేము వెళ్ళిపోతున్నాం, బారికేడ్స్ అటు అడ్డు పెట్టారు కాబట్టి ఇటు వెళ్తున్నామంటే సడన్ గా మా మీద దాడి, రాళ్లతోని కర్రలతోని దాడికి వచ్చేస్తుంటే ఏం జరుగుతుందో ఒక్క నిమిషం. కాకినాడలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఏమైందో కూడా తెలియదు. ఆటోమేటిక్ గా రాళ్లు మీదకి వచ్చేస్తున్నాయి, కర్రలతో మనుషులు వచ్చేస్తుంటే ఈ లోపల మా జన సైనికులు ఆ రోజు వాళ్ళ ప్రాణాలను అడ్డు పెట్టండి మమ్మల్ని తీసుకెళ్లి, కొంతమంది మహిళలు బయట ఉండిపోయారు, వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. మమ్మల్ని తీసుకెళ్లి ఏం చేశారంటే అక్కడ సాయిబాబా గుడి ఉంటే స్థానిక సాయిబాబా గుడిలో పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ షాపుల వాళ్ళు కూడా షట్టర్లు క్లోజ్ చేసుకుని ఒక అరాచకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి సంఘటన, ఎప్పుడు అలాంటి సంఘటన చూడలేదు. మేము చూడలేనప్పుడు ఎప్పుడైతే అది జరుగుతుందో వెంటనే మమ్మల్ని గుళ్ళో పెట్టి ప్రొటెక్షన్ ఇస్తే, మీరు ఆ బాబా గుడికి ఇలాగా డ్రిల్స్ ఉంటాయండి, ఆ డ్రిల్స్ లోంచి అక్కడే కంకర రాళ్ళు ఉంటాయి కదా, రోడ్లకు వాడతారు, రోడ్లు వేస్తారు, అటువంటి రాళ్ళు తీసుకొని గుళ్ళో ఉన్నటువంటి మమ్మల్ని రకరకాలమైనటువంటి భూత పదాలతో తిడుతూ గిరగేస్తే, ఆ రోజు స్పాట్ డెడ్ అవ్వాల్సినటువంటి వ్యక్తిని ఈ రోజున ఇవాళ మీ ముందు ఇంకా నిలబడి ఉన్నాను. నా పక్క నుంచి ఆ రాయి ఇలాగే వెళ్ళిపోతే నేను గబుక్కుని ఇలా పక్కకి సైడ్ అవడం వల్ల కానీ ఇంకా ఉన్నటువంటి మహిళలకు కూడా అలాగే జరిగింది. ఆటోమేటిక్ గా రాయి ఇలా సైడ్ అవడం వల్ల కానీ ఆ రోజు నా బుర్రకు తగిలేస్తే ఆ రోజు స్పాట్ డెడ్ అయి ఉండేదాన్ని. ఆ రోజుతోనే నిజంగా చెప్తున్నానండి, ఇలాంటి అరాచకమైనటువంటి వ్యక్తుల మీద కానీ ఇలాంటి అరాచకమైనటువంటి శక్తులను కానీ ఎదుర్కోవాలని ఆ రోజుతోనే మాకు భయం పోయింది. భయం పోయి ప్రాణాలు ఒడ్డెట్టన్నా సరే కానీ ఖచ్చితంగా నిలబడాలి, న్యాయం కోసం నిలబడాలి, ధర్మం కోసం నిలబడాలి, ఇలాంటి దుర్మార్గులకి శిక్ష పడే వరకు కూడా మేము వెనక్కి తగ్గకూడదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు మా మీద దాడులు చేసి మా మీద తిరిగి కేసులు పెడితే ఈ రోజుకి కూడా మేము కేసులు వెంటే తిరుగుతూ ఉన్నాము. అలాగే ఎక్కడ ఏ ధర్నా జరిగినా, సీఎం గారి ఏ మీటింగ్ అయినా సరే ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి. మొన్నటి వరకు కూడా అండి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ విజిట్ కు వచ్చినా సరే పోలీసులు మా ఇంట్లో ముందు కాపలా, బయటకు రాకూడదు అనేసి ఇంట్లోనే ఉండాలి. సీఎం గారు ప్రోగ్రామ్ అయ్యి వెళ్లే వరకు పోలీసులు మా ఇంటి ముందే ఇలాగ కాపలా కూర్చొని ఉండేవాళ్ళు. అంటే అసలే మీ మీద లేడీస్ అని కూడా చూసుకోకుండా దాడులు చేయడం, వీడియోస్ కూడా చూసాం. అసలు ఇంత రాళ్ళు మీ మీదకి ఇసిరేయటం అంటే ఒక అరాచకమైనటువంటి చేసి కూడా ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడం లేదా దాన్ని దాచుకోవడం అనేది కూడా లేకుండా, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ కూడా మీరు చూసారో లేదో, అసలు ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి వాతావరణం మేము చూడలేదు. ఎవరు ఎమ్మెల్యే అయినా సరే ఇలాంటి వాతావరణం మాకు ఎప్పుడు కనిపించలేదని ఆయన ఏదో ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు కదా, ఆ టైప్ లో ఏదో నీతివంతుడైనటువంటి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే ఎలా అనిపించింది మేడం మీకు? దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటారు కదండి, అది ఎప్పుడు నేను లైవ్ లో చూడలేదు. నేను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అలాగే దెయ్యాలు కూర్చుని వేదాలు వల్లిస్తాయి కదా, సేమ్ అదే కనిపించింది ఆయనలో. ఎందుకు అనుకుంటున్నారు? రాత్రి 12 గంటలకైనా పోలీసులు మా ఇంటి ముందే కాపలా ఉండేవారండి, లేడీస్ కానిస్టేబుల్ తో సహా మా ఇంటి దగ్గరే కాపలా ఉండి మేము బయటకు రావడానికి అక్కడ రేపు ప్రోగ్రామ్ అయితే ఈ రోజు నుంచి మాకు ఆ నరకయాతన 2 టౌన్ కి రండి లేకపోతే 3 టౌన్ కి రండి, మీరు వచ్చి ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళాలి, లేకపోతే అక్కడ 1-2 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టడానికి చూసేవారు. ఈ లోపల మాకు లీగల్ సెల్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు కానీ లీగల్ సెల్ ని సంప్రదిస్తే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుని, మేడం వాళ్ళు రారు, మేము వచ్చి మేము చూసుకుంటామని వాళ్ళు చూసుకున్నాం. అంటే అనేక రకాలుగా అండి, చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బంది పెట్టేయడం. మా ఇంట్లో మా ఫ్యామిలీ పిల్లలు ఉన్నా సరే కానీ పోలీసులు వచ్చి మా ఇంటి ముందు కాపలా ఉంటే మేము న్యాయం కోసం ధర్మం కోసం మేము పోరాటం చేస్తుంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా అణిచివేయాలో అన్ని విధాలుగా మమ్మల్ని అణిచివేయడం జరిగింది. ఇవాళ చట్టం తన పని తను చేసుకుపోతుందండి. ఇక్కడ కక్ష సాధింపు చర్యలనో ఇంకొకటనో కాదు, ఖచ్చితంగా గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటది దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి. ఖచ్చితంగా చెప్తున్నా, ముఖ్యంగా అంటే
అసలు అంటే ఒక మహిళలను కూడా చూడకుండా ఎంతో మంది, అంటే చాలా మంది బయట వేరే వ్యక్తులు కూడా చెప్తున్నారు, ఆయనకి అడ్డం వచ్చిన వ్యక్తులందరినీ పక్కకు తప్పించేయటం, ఏదో రకంగా వేరే కేసుల్లో పక్కకు దూసేయటం, లేదంటే కొంతమందిని ఎక్కడ ఏం చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారంట. ఇప్పుడు ఆయనకి జనసేన లేకపోతే కూటమి, ఎన్డీఏ కూటమి వచ్చింది. ఈసారి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? ఆయనకి ఏంటంటారు? అసలు ఏం జరిగితే మంచిగా ఉంటుంది అంటారు? అసలు ఏంటి 1000 గొడ్లు తిన్న రాబందుకి ఒకే గాలివాన అంటారు. అదే గాలివాన ఇవాళ దొంగరపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూరు తుఫాన్లా తిరుగుతూ ఉంది. ఈ గాలివానను అడ్డుకునేటువంటి శక్తి ఎక్కడా ఉండదు. దైవ శక్తి ఉన్న వాళ్ళకైతే ఎక్కడోకక్కడ కొంచెం కాపాడి అనువంతైనా కాపాడడానికి అవకాశం ఉంటది. కానీ దుర్మార్గుల్ని కాపాడడానికి కూడా శిక్ష రక్షణ దుష్ట శిక్షణ అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇవాళ దుష్టులకి శిక్ష పడే టైం వచ్చింది. మంచి వాళ్ళు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఎన్ని అవమానాలు పడి ప్రజల తరపున నిలబడ్డారన్నది తెలుసు. ఇవాళ కాకినాడ ప్రాంతంలో మీరు చూసుకోవచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేయలేనటువంటి అరాచకం లేదు, కబ్జాలు లేవు. అలాగే ఆడపిల్లల మిస్సింగ్ కేసుల్లో కూడా ఎంత వెనకాల ఉండి వ్యవహరించాడు అన్నది కూడా ప్రజల్లో నానుడు ఉందండి. అలాగే ఇవాళ మీరు చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి జరిగేటువంటి అక్రమ పోర్టు వ్యవహారాల దగ్గర నుంచి అన్నిటిలోని కూడా చాలా ఎంత వాళ్ళ ఇంట్లోనే సివిల్ సప్లయర్స్ కి సంబంధించినటువంటి ఇక్కడ జమ్మలమడక నాగమణి అని ఆమెను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చుకొని ఇక్కడ డైరెక్టర్ గా వేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో చైర్మన్లు దానికి సంబంధించి సివిల్ సప్లయర్స్ కి సంబంధించి మొన్న వచ్చి మన కూటమి మంత్రి గారు అక్కడ సీజ్ చేయడం జరిగింది చాలా వరకు. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఇవి అంటే ఇవంతా కూడా లెక్కల అధికారులు కూడా దీంట్లో చాలా వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసేటువంటి అరాచకాలకి అక్రమాలకి కూడా అడ్డుకట్ట వేయకుండా అధికారులు కూడా సహకరించడం అనేది కూడా చాలా విచారకరమండి. ద్వారంపూడి గారి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అని చాలా మంది అంటారు. అంతేకాకుండా ఆయన ఇక్కడ ఒక మాఫియానే ప్రోత్సహించాడు, ఒక మాఫియానే నడుపుతున్నారు. ఈయనకి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా, మాఫియాలతో కూడా టచ్లో ఉన్నారని కూడా చాలా మంది అంటున్నారు. అంటే ముఖ్యంగా గంజాయికి సంబంధించి ఇదే కేంద్రంగా జరుగుతుంది, రేషన్కి సంబంధించి ఇదే కేంద్రంగా జరుగుతుంది. సో ఆయనకి నిజంగానే ఇవన్నీ ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గానండి. ఎందుకంటే కాకినాడ వాసులుగా మన అందరికీ తెలిసిన విషయమే. దేశ విదేశాల్లోని కూడా ఎన్ని గోడౌన్లు ఉన్నాయి, ఈయనకి ఎంతంత ఆస్తులు కూడా పెట్టాడు అన్నది కూడా రేపు పొద్దున్న సిబిఐ విచారణలో అన్ని కూడా బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది. చేయాల్సిన అవసరం ఉందండి, చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ఆస్తులను దోపిడీ చేశాడు, ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేశాడు, అధికారాన్ని లూటీ చేశాడు, సామాన్యుల మీద లాఠీ చార్జ్ చేయించి మాకులాంటి వాళ్ళ మీద ఇప్పటికీ మేమంటే జనసేన పార్టీ నేతలుగా అనుకుని ఉండొచ్చు, సామాన్యులు కూడా అండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో చితికిపోయి ఇప్పటికీ కూడా కేసులో తిరుగుతున్న వాళ్ళు అనేక మంది సిటీలోకి సంబంధించి. ఎవరైనా గడవ ఇప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమైనా ఆకాశం నుంచి గుడిపడ్డా అండి? తను సామాన్యుడే. నిన్న వెళ్ళి అక్కడ అక్రమ కట్టడాలు కూల్చేస్తుంటే పొలం పరిగెట్టుకుని వెళ్ళి వస్తున్నాడు. అంటే తన వరకు వస్తేనే కానీ కష్టం విలువ తెలియలేదా? అలాంటి సామాన్యులు కూడబెట్టుకున్నటువంటి ఆస్తుల్ని నువ్వు ఇంట్లో ఉండి నీ అనుచరులతో కబ్జా చేయించినప్పుడు కానీ, దోపిడీ చేయించినప్పుడు కానీ, లూటీ చేయించినప్పుడు కానీ ఈ బాధ, సామాన్యుల బాధ నీకు అర్థం కాలేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే కానీ ప్రజాగణమే మాది. ఇవాళ అధికారంలో ఉండి వాళ్ళు చేసినటువంటి అరాచకాలను కానీ దీన్ని కానీ మేము కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజా ఆస్తుల్ని కబ్జా చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ కంపల్సరీ పడాలండి. ఎందుకంటే లేకపోతే ప్రజలతో డిగ్రీ ఇస్తారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి. ప్రతి ప్రజల్లో దెబ్బతిన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ఒక గబ్బర్ సింగ్ అవుతాడు. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. ఎంతమంది అండి నిజంగా యువకులు కూడా కనిపించకుండా పోవడం, వాళ్ళని ఏమైపోయారో కూడా తెలియదు. ద్వారంపూడి చంద్రశేఖర్ అంతా ఎందుకంటే ఒక యువకుడు, ఒక మత్స్యకారు యువకుడు జనసేనకు ఫస్ట్ ఓటు వచ్చింది, నాకు జనసేనకు ఓటేస్తానంటే తన అనుచరులు చావగొట్టారు పిల్లోడిని. ఒక మత్స్యకారు యువకుని, ఒక సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ, ఇప్పుడు కొండబాబు గారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తేనే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రజల మనిషి పనిచేస్తున్నారు. ఇవాళ వనమాడి కొండబాబు గారు కూడా అలాంటి సామాజిక వర్గాన్ని
పరిచి తన నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు ఇలాగే ఉంటారు, మీరు మీ స్థాయి ఇంతే అన్నట్టుగా మాట్లాడడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి అంటే అహంకార ధోరణి. అంటే నేను దూరంపూడి, నేను మళ్ళీ చెప్తున్నాను, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమిని ఉట్టుకట్టుకుని పైనుంచి దిగలేదు. ఆయన తల్లి కడుపు నుంచే పుట్టాడు. పుట్టినప్పుడు ఖచ్చితంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా శిక్ష పడాలనే కోరుకుంటాం. ఎందుకంటే ఆ రోజు చావు నుంచి తప్పించుకొని ఈ రోజు ఇవాళ మీ ముందు నిలబడ్డాను. ఆ రోజు చనిపోయి ఉంటే ఈ రోజు సుంకూరు కృష్ణవేణి అనేటువంటి వ్యక్తే లేదు. అలా నాకులాగా చాలా మంది మహిళలు కానీ మా జన సైనికులు కానీ నాయకులు కానీ ఆ రోజు దెబ్బలు తిన్నారు. మేమందరూ కూడా చావును తప్పించుకొని వచ్చి నిలబడి పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఆ తర్వాత కూడా మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టాడు. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ కక్ష సాధింపు చర్యలు కూడా కాదు. మీరు చూడొచ్చు, మన అధికారులు వెళ్ళడం దగ్గర నుంచి, మన నాదెండ్ల మనోహర్ గారు రావడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చట్ట పరిధిలోనే జరుగుతున్నాయి. ఆ అధికారిక లెక్కల ప్రకారమే జరుగుతున్నాయి. కాబట్టి ఆయనలాగా రౌడీలను ఉపయోగించుకునో, గూండాలను ఉపయోగించుకునో, మా డిపార్ట్మెంట్ ఉపయోగించుకునో మా వాళ్ళు ఎవరో కూడా చెయ్యట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదు. న్యాయపరంగా చట్టపరంగా మాత్రమే జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియకి ప్రజలు కూడా సహకరిస్తున్నారండి. ప్రజల ఆస్తులను కాపాడడానికి మాత్రమే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇక్కడ ఎటువంటి కక్ష సాధింపు చర్యలు మాత్రం జరగట్లేదని తెలియజేస్తున్నాను. రైట్. అంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని దుర్మార్గాలు చేసి ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడం, ఇంకా ఏదో దాన్ని ఒక అద్భుతం చేశానని చెప్పడం, లేదంటే ఒక అక్రమంగా కట్టడానికి సంబంధించి సపోర్ట్ చేయటం, ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు మేడం చెప్తుంటే కొన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పనులు. అంటే ఒక మహిళగా ఆమెకే ఇన్ని తెలిస్తే ఇంకా తెలియాల్సిన ఎన్ని ఉన్నాయో, ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని దోపిడీలు చేశాడు, ఎంతమందిని ఏం చేశాడు అనేది మనం ఊహకే అందుకోవచ్చు. ఎందుకంటే కాకినాడని అడ్డం పెట్టుకుని, కాకినాడ పోర్టుని అడ్డం పెట్టుకుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని, ముఖ్యంగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కాదని చాలా మంది చెప్తున్నారు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన పాపం పండిన అవకాశం వచ్చింది. ఆయన పాపం పండిందని అనుకోవాలి. దానికి చట్టపరంగా శిక్ష కూడా పడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కృష్ణవేణి గారు కూడా దాంట్లో బాధితురాలుగా ఉండి దానికి తగ్గ అంటే ఆవిడకి తెలుసు ఆ బాధ ఏంటి అనేది. ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాము, స్టిల్ ఈ రోజుకి ఆవిడ మీద కేసులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక న్యాయం కోసం పోరాడితే ఇంత దారుణంగా తెగిస్తాడా అనే దానికి ఉదాహరణ మాత్రమే ఇంకా చాలా మంది ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి సందీప్ పంచకర్ణ గారిని అయితే కనీసం షర్ట్ చింపేసి రోడ్డు మీద పరిగెత్తించి కొట్టారు. అలాంటి ఇంకా చాలా అసలు మనం చూసాం ఆ టైంలో కూడా. నాలాజీ గారి పిఏకైతే కాలు ఎరగొట్టేశారండి. పాపం బెడ్ రెస్ట్ లో ఆయన 3 months ఉన్నారు. డ్రైనేజీలో పడగొట్టి కాలు ఎరగొట్టేశారండి. ఇంత దారుణమైనటువంటి వ్యక్తికి అసలు ఏ రకంగానూ కూడా ప్రజలు సపోర్ట్ చేయలేదు. ఆయనకి ఆల్రెడీ ప్రజలు నిర్ణయించేసారు. మనసన్న అమ్మాయిని అయితే చెయ్యి ఎరగ కొట్టేసండి, మొత్తం దవడ మీద కొట్టేస్తే తన ఫిజియోథెరపీలో ఛానల్ ఉండింది. అంటే ఒక ఆడబిడ్డని అంత అలాగా రోడ్డు మీద కొట్టడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అండి. ఇప్పటికీ స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన ఆ పోరాటం చేస్తూనే ఉంది. కాకపోతే మహిళమైనటువంటి మా మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. అసలు ఎవరు కూడా సమాజం తురుముని అని చెప్పుకునే రకం ఆయన. మరి ఆడవాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళాడో సిగ్గు లేకుండా అనేది ఆయనకే తెలియాలి. ఒక మరి అంటే గాజులు ఏమన్నా మీరు శుభ్రంగా పంపించాల్సింది ఆ టైంలో. మరి గాజులు తొడుక్కుని మరి అంటే ఆడవాళ్ళ మీద పంపించవలసిన అవసరం ఏంటి? మాకు చట్టం అవకాశం ఇస్తండి. చట్టం శిక్షేసి కన్నా కూడా ఇదే భానుగుడి సెంటర్ లో ఇదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి గాజులేసి చీర కట్టి ఊరేగిస్తామండి. నిజంగా చెప్తాను, నిజంగానండి. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు అన్ని కాదు, ఎవరు సపోర్ట్ చేయకూడదు అనేటుకున్నటువంటి వ్యక్తి జగన్ అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయనకి నిజంగా సపోర్ట్ చేయాలన్న ఆలోచన రాకనే ఆయన ఈసారి ఈయన మళ్ళీ గెలిస్తే ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడని ప్రజలు కూడా తీర్పిచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అది తెలుసుకునైనా సరే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా తెలుసుకుంటాడేమో అని చూస్తే నిన్న కూడా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అక్రమాలకి సపోర్ట్ చేయటం, అధికారులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పటం, లేదంటే ఇప్పుడున్న పార్టీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పటం, ఇదేమైనా కానీ ఇది ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని శిక్ష పడాలని అయితే కోరుకున్నాం. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.